ఇకపోతే ఇటు తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి మన కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, గుర్తుంది అరవింద్ గారు? అంటే మేడిగడ్డ నిలబడిపోయింది, అసలు వీఆర్ సక్సెస్. మేడిగడ్డ ఏదో తట్టుకుని నిలబడింది అని చెప్తున్నారు. మేము అందులో సక్సెస్ అయిపోయాం, ఇంకా ఇంకేంటి జనరల్ గా బయట నుంచి చూస్తే ఖచ్చితంగా ఇలాగే కనిపిస్తుంది. అంటే ఒక ప్రాథమిక అంశం చెప్పాలి విజయ్, ఒక నది మీద ఒక ఆనకట్ట కడితే అది రిజర్వాయర్గా మారుతుంది. మనం నాగార్జున సాగర్ రిజర్వాయరు, శ్రీశైలం రిజర్వాయరు అని మాట్లాడుకుంటాం. అది అక్కడ భారీ ప్రాజెక్టులు కట్టాం కాబట్టి అక్కడ రిజర్వాయర్గా మారింది. అంతే కదా. ఇప్పుడు డ్యామ్ అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ప్రవాహం వస్తుంది, నదీ ప్రవాహం వస్తుంది అనుకున్నప్పుడు నదీ ప్రవాహాన్ని ఆపటానికి గేట్లు దించి, నదీ ప్రవాహం గేట్ల స్థాయి దాటుతున్నప్పుడు గేట్లు ఎత్తుతారు. కానీ మేడిగడ్డ విషయంలో జరిగింది ఏంటంటే, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళకి ఎన్డీఎస్ఏ సలహా మేరకు గేట్లు తెరిచి ఉంచారు. ప్రాజెక్ట్ లేకపోతే ఏమవుతుంది? ఇంకా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మేడిగడ్డకి ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం, మేడిగడ్డకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తే క్రమంలో ఎంత ఇబ్బంది అయిందో మనం ఇదే షోలో మాట్లాడుకున్నాం. మేడిగడ్డకి సంబంధించినటువంటి గేట్లు అంటే ముఖ్యంగా ఆ 7th బ్లాక్ పక్కన ఉన్నటువంటి గేట్లు, 7th బ్లాక్లో ఏదైతే పియర్స్ కుంగినాయో ఆ పక్కన ఉన్నటువంటి గేట్లు మొరాయిస్తే దాన్ని పెద్ద టెక్నికల్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని చేశారు. ఇది జరిగింది ఎప్పుడు? 2 నెలల క్రితం. సో వర్షాలు రాకముందు 15 రోజులు 2 నెలల క్రితం నుంచే బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్లుని సముద్రంలోకి కిందకు వదిలేస్తుంటే ఇంకా అక్కడ అది రిజర్వాయర్ ఎట్లా అవుతుంది, ఎట్లా మారుతుంది? అదే ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి? అదే కదా, క్లోజ్ చేసి చేయాలి. సరే, ఇది దీనికి సంబంధించిన ఇప్పుడు రిజర్వాయర్ అక్కడ స్టోర్ అయ్యి ఉంటే అది ఎంత వరకు నిలబడి ఉంది, ఎన్ని రోజులు నిలబడి ఉంది అనేది అప్పుడు దే విల్ సక్సెస్ అయ్యారా లేకపోతే ఫెయిల్యూర్ అయ్యారనేది కనిపిస్తుంది. రెండోది, దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం మనం గతంలో మాట్లాడుకున్నాం. ఫీల్డ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఫీల్డ్ కెనాల్స్ లేకుండా ప్రాజెక్టు యొక్క నీటి పారకం ఎక్కడికి వెళ్తోంది అనేది ప్రాథమికమైన అంశం. చెరువులు నింపడం కోసమే అయితే ఈ భారీ ప్రాజెక్టు యొక్క అవసరం ఏంటి అనేటటువంటి అంశాన్ని కాగ్ కూడా ప్రశ్నించింది. మీరు నేను ప్రశ్నించే అంశం పక్కన పెట్టండి. కాగ్ కాస్ట్ బెనిఫిట్ రేషియోని క్యాల్కులేట్ చేసే క్రమంలో ఫీల్డ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అండ్ ఫీల్డ్ కెనాల్స్ ఏదైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకుండా అసలు ప్రాజెక్టు పర్పస్ ఏంటి, 2019లో ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. అక్కడి నుంచి మొదలు పెడితే మేడిగడ్డ చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక వివాదాలకి నేను అడిగినటువంటి ప్రశ్నలో పరిష్కారం ఉంది. ఇది తట్టుకుని నిలబడింది అంటే గేట్లు దించేసి నిజంగానే తట్టుకుని నిలబడితే అందరికీ సంతోషమే. దానికి సంబంధించినటువంటి వాడకం, ఇప్పుడు రిజర్వాయర్గా మారినటువంటి మేడిగడ్డని ఆ నీటిని ఎటు వాడగాలి, ఆ నీటిని ఎక్కడికి ఎత్తిపోయాలి అనేటటువంటిది అంశం. ఈ సంవత్సరం ఇంతవరకు అస్సలు ఏమి ఎత్తిపోతలు జరగలేదు, రివర్స్ పంపింగ్ జరగలేదు. కేవలం ఈ నీటిని ఇవాళ నిలబడింది అనేటువంటి అంశంలో ఖచ్చితంగా దాన్ని సానుకూలంగానే వెల్కమ్ చేద్దాం. కానీ ఈ నీళ్లు నిలబడటానికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి? ఇప్పుడు వరద తగ్గిపోతుంది. వరద తగ్గిపోయిన తర్వాత నీళ్లు స్టోర్ చేసుకోగలుగుతామా? చేసుకునేటటువంటి అంశంలోనే ప్రశ్న ఉంది. స్టోర్ చేసుకోలేరు అనేది ఎన్డీఎస్ఏ అంచనా, స్టోర్ చేయకూడదు అనేది ఎన్డీఎస్ఏ సూచన. నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ. స్టోర్ చేసుకోలేము అనేది ఎన్డీఎస్ఏ అంచనా, స్టోర్ చేయకూడదు అనేది ఎన్డీఎస్ఏ భావం, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సూచన. ఎన్డీఎస్ఏ సూచన మేరకు గేట్లు ఎత్తేసి నీళ్ళని కిందకు వదిలేశారు కాబట్టి దీనికి సంబంధించిన అంశం ప్రధానమైనటువంటి చర్చలోకి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ వాదనే నిజమైతే, కేటీఆర్ ఏదైతే వాదన చేస్తున్నారో ఇది కాల పరీక్షకి నిలబడింది, ఒత్తిడికి నిలబడింది అని, ఖచ్చితంగా అది ఉపయోగంలోకి వస్తే మాత్రం అది ఒత్తిడికి నిలబడినట్లే అని భావించాలి. ఈ విషయంలో ఖచ్చితంగా ఎన్డీఎస్ఏ ఏదైతే సలహా, ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ. ఎన్డీఎస్ఏ బృందంతో ఆల్రెడీ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మన ఇరిగేషన్ బృందం చర్చలు జరిపొచ్చింది. ఈరోజు ఎన్డీఎస్ఏ బృందంతో
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు అనేది నాకు ఉన్నటువంటి ప్రాథమికమైన సమాచారం. రైట్. కానీ దీనికి సంబంధించిన అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఖచ్చితంగా రివ్యూ చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ ఏంటి అనేది ఇంకా డైలమాలోనే ఉంది. Let us see. కాల పరీక్షకు నిలబడి గట్టిగా నిలబడింది అనేటటువంటి అంశాన్ని దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యాన్ని మాత్రం ఒక కామెడీగానే చూడాలి. ఎందుకు గేట్లు చూడాలి? వేసిన తర్వాత గేట్లు వేయాలి. సంబంధించినటువంటి- ఆ మేడిగడ్డ ఆనకట్ట మూలంగా మేడిగడ్డ రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి. రైట్. నీళ్లు ఒకసారి ఉంటాయా, కృష్ణాంజనేయులు నీళ్లకు గారితో సంబంధించినటువంటి ఫోర్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా భవిష్యత్తు కృష్ణాంజనేయులు గారు మీరెలా చూస్తారండి? ఏదైతే మేడిగడ్డకు సంబంధించి అక్కడ నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది మేడిగడ్డ కాబట్టి అసలు ఇంకా ఇందులో క్వశ్చనే లేదు, వీఆర్ సక్సీడ్ అని కేటీఆర్ చెప్తున్నారు. కాకపోతే గేట్లు వేసి అక్కడ రిజర్వాయర్ ఏర్పడి అది ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది చూసిన తర్వాతే కదా అది సక్సెస్ అయ్యారో లేకపోతే మేడిగడ్డ ఫెయిల్యూర్ అనేది తెలుసుకునేది. ఇప్పుడే అటువంటి కామెంట్స్ చేయడం ఏంటనేది కొంతమంది విమర్శ. మీరెలా చూస్తారు ఈ అంశాన్ని? తెలంగాణలో 2023 ఎన్నికల్లో దాదాపుగా బహుశా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధానమైనటువంటి ఎన్నికల అంశంగా నిలిచినవి అయితే మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం, వీటికి సంబంధించినటువంటి వ్యవహారమే ఎక్కువ నిలిచింది. ఎందుకంటే అవినీతి ఒకటి, వీళ్ళు ఫెయిల్యూరు అనేటువంటి అంశాన్ని ఎక్కువగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే ఒక ప్రధానమైన అంశం నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు, దీని చుట్టే దిగింది. నిర్వహణ లోపాలు, అవినీతి. అవినీతి అవినీతి పెద్దగా లేండి. అయితే ఆ విధంగా ప్రజలు నమ్మారు కాబట్టే ప్రతిపక్షాల వాదనని అధికార పక్షాన్ని గద్దె నుంచి దించారు బీఆర్ఎస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందుకనే అదే ప్రధానమైనటువంటి అంశంగా అక్కడికి విజిట్కి వెళ్ళటము, కాళేశ్వరం కానీ వీటి దగ్గరికి వెళ్ళటము, మేడిగడ్డ ఇవి పరిశీలించి ఇదంతా కూడా బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కింద కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు నష్టం, తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కదా రాజకీయంగా. అందుకని ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు మేడిగడ్డ ఇంత పెద్ద వరద వచ్చినా నిలబడింది, ఇవన్నీ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే ప్రజల్ని ఎంతో కొత్త నమ్మించేటువంటి ప్రయత్నంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యవహారంగా కనపడుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నీటిని నిలబెట్టడం అనేటువంటి దానికే మనం ఆనకట్ట అనుకునేటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ వదిలిన తర్వాత అయినా ఆ విధమైనటువంటి వరద తీవ్రత దానికి నిలబడ్డది అనేటువంటి దాని అనుకున్నా కూడా ఒక అంశాన్ని ఇక్కడ గమనించాలి. అది దాని యొక్క లైఫ్ టైం ఎంత, ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏంది, నిజంగా గేట్లు వేస్తే అది నిలబడుతుందా లేదా, ఎన్నాళ్ళు ఉంటుంది, ఏమిటి నిజంగా దాని యొక్క నాణ్యత, పనిలో నాణ్యత ఎలా ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా మేడిగడ్డ విషయంలో అర్థమైంది. అంటే గేట్లు వేసి ఉంటే అది అవకాశం లేదు, వరదను ఆపలేదు అని నిపుణులు నిర్ణయించిన తర్వాత అది ఫెయిల్యూరే తప్ప గేట్లు తెరిచిపెట్టిన తర్వాత వరదంతా వెళ్ళిపోతుంటే ఉపయోగం ఏమున్నది, అది సక్సెస్ కింద మనం అనుకోవటానికైతే లేదు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేశారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే జనం నమ్మేదానికి అవకాశం లేదు. గేట్లు ఎత్తేసి కిందకు వదిలేశారు, కానీ ఆనకట్టలో ఏదైతే నీళ్లు ఉంటాయో, నీటి నిల్వ ఉంటుంది, అది రిజర్వాయర్గా మారడానికి కారణమైనటువంటి ఆనకట్ట పైనుంచి కింద దాకా పగుళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నీటికి సంబంధించినటువంటి అంశం, నీటిని ఖచ్చితంగా అది నిలబెట్టేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ చర్చ ముందుకు వస్తుంది. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అరవింద్ గారు మాక్సిమం రిజర్వాయర్ నీటి మట్టాన్ని అయితే నిల్వ ఉంచాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడైతే గేట్లు వెయ్యాలి కదా. ఇప్పుడంటే వరద వచ్చింది తగ్గుముఖం పట్టినప్పుడు ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి కదా, అదే పర్పస్. ఆ సమయంలో దాని సమర్థత ఏంటి అనేది అప్పుడు దాని నిలబడేదానికి అవకాశం అప్పుడు కామెంట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు కాకుండా. రైట్.